నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీకు ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓన్లీ డైట్ అని. అలా మీరు టీమ్కి కాల్ చేసి జస్ట్ పెట్టుకోండి, ఏదైనా మనం స్టార్ట్ చేయగానే మీకు కాల్ చేసి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సమ్మర్ సీజన్లో ఫ్యాట్ తగ్గడం చాలా ఈజీ కంపారిటివ్లీ అదర్ సీజన్స్ తోటి. సో మంచిగా హైడ్రేటెడ్ ఉండండి, డైజెషన్ మంచిగా అయ్యేలాగా చూసుకోండి, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండి. ఇలా అయిందనుకోండి ఇంకా మనకి అన్నీ ఈజీగా ఉంటాయి. వెయిట్ లాస్ ఒకటే కదా, అన్నీ హెల్త్ అన్నీ హాయిగా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనది ఎప్పుడైతే మనకు తినింది అరగడం లేదో, ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో అప్పుడు ఇంకా బాడీలో హ్యావిక్ స్టార్ట్ అవుతుంది. రాత్రి లేట్ నైట్స్ పడుకోవడము, రోజంతా లేజీగా ఉండడము. మనం ఇంకొకటి, మనం తినేది మనం ఎంత పని చేస్తున్నామో దానికి తగ్గట్టు తినాలి. మనం ఏమో మొత్తం కూర్చొని చేసే పని ఉంటుంది, ఎక్కువ పని చేయట్లేదు. ఇంట్లో పని నార్మల్గా డిఫరెంట్. సో ఎక్కువ మంది ఇంక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, రోజంతా కూర్చొని ఉంటున్నారు. సో మనం దానికి తగ్గట్టే తినాలి. మనం ఎంత పని చేస్తున్నామో దానికి తగ్గట్టు తినారనుకోండి, అప్పుడు ప్రాబ్లం రాదు. మనం తిన్నది అరగట్లేదు అనుకోండి, అరగించుకోలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో డే అంతా కూడా యాక్టివ్ ఉండండి. మీరు ఎంత జాబ్లో ఉన్నా అట్లీస్ట్ 2 అవర్స్కి ఒకసారి చిన్న స్ట్రెచెస్ అయినా తీసుకోండి, లేకపోతే ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి అందరికీ. రిప్రొడక్టివ్ హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది, కూర్చొని బ్లడ్ ఫ్లో సరిగ్గా అందక. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి చిన్న ఒక 5 మినిట్ అలా వాక్ తీసుకోండి. లేట్ నైట్స్ మాత్రం పడుకోవడం మంచిది కాదు. ఎర్లీ నైట్ 10 or 11కి మ్యాక్సిమం పడుకోవాలి. 7 o'clock వరకు డిన్నర్ క్లోజ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు చూపిస్తాను వాల్ సపోర్ట్ తీసుకొని ఎలాంటి ఆసనాస్ చేయాలి అనేది చూడండి. రైట్, ఫస్ట్ స్లోగా స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. రైట్, కాలు రెండు దగ్గరికి తీసుకోండి. 2 typesలో వెళ్దాము. ఫస్ట్ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ పైకి, బ్యాక్ 1 2 3 4. ఇన్హేల్, మళ్ళీ బ్యాక్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్, ఎక్స్హేల్ మళ్ళీ ఫార్వర్డ్. ఈ 20 rounds వచ్చేలాగా చూడండి. 20 rounds వచ్చిన తర్వాత ఇంకొకటి, బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే నెక్ లిఫ్ట్ చేయకూడదు. సో ఏం చేస్తారు మీరు, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఇలా తీసుకోండి, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా. బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఓకేనా, ఎందుకంటే అస్సలు లిఫ్ట్ చేయకూడదు. నెక్ ఆర్ బ్యాక్ గుర్తుపెట్టేసుకోండి. స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ అంటే ఇంకా అన్ని రకాలు వస్తాయి, డిస్క్ బల్జులు, మనకి నర్వ్ సయాటికా పెయిన్లు అన్నీ కూడా ఓకేనా. ఇప్పుడు స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి గ్యాప్ తీసుకొని మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ అప్. ఇది కూడా 20 rounds వచ్చేలా చూడండి. ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్, వెరీ నైస్. మళ్ళీ స్లోగా బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 rounds వచ్చేలా చూడండి. 20 rounds రావాలి. సేమ్ నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, స్లోలీ తీసుకోండి, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. రైట్, ఇప్పుడు స్లోగా కాలు రెండు స్ట్రైట్ తీసుకొని స్లోగా పైకి 10 seconds, మళ్ళీ స్లోలీ డౌన్, మళ్ళీ స్లోలీ 10 seconds, మళ్ళీ స్లోలీ డౌన్. కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి. మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ ఎంగేజ్ డౌన్, మళ్ళీ 10 seconds, మళ్ళీ స్లోలీ డౌన్, మళ్ళీ 10 seconds డౌన్. ఇది కూడా 20 rounds వచ్చేలాగా చూడండి. మనకి ఇబ్బంది తెలుస్తూ ఉండాలి. 20 rounds తీసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్, ఒక 10 seconds, మళ్ళీ ఇంకో 20 rounds కూడా తీసుకోండి. ఎందుకంటే డైజెషన్కి, హార్మోన్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. సో 20 rounds 40 rounds వచ్చిన తర్వాత స్లోగా సెంటర్ వచ్చేసి మొత్తం స్పైన్ స్ట్రైట్ తీసుకొని, వెరీ గుడ్, స్లోగా లెగ్స్ ఓపెన్ చేయండి. లెగ్స్ ఓపెన్ చేసేసి ఇంటర్లాక్ తీసుకొని మళ్ళీ స్లోగా పైకి 1 2 3 4 5 6 7 ఇలా కూడా ఒక 20 rounds తీసుకోండి.
ఇప్పుడు స్లోగా చూడండి, స్లోలీ 1, చాలా జాగ్రత్తగా కిందికి, మళ్ళీ 2, ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, పట్టుకుంటే మజిల్స్, 3, 4, 5, ఈ నీ బెండ్ చేసేసి ఇది ఓపెన్ చేయండి, రైట్ నీ బెండ్, లెఫ్ట్ ఓపెన్, 10, 11, ఇలా కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ దగ్గరికి తీసుకురండి, కాలం దగ్గరికి ఇలా వాక్ చేసుకుంటూ టోస్ మీద, పర్ఫెక్ట్. దగ్గరకు వచ్చిన తర్వాత హగ్ చేసేసి మళ్ళీ స్లోలీ ఓపెన్, ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి హగ్ చేయండి. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే కిందే, ఎవ్రీవన్ ఎల్స్ ఇలా పైకి, మళ్ళీ స్లోలీ రిలాక్స్, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ మ్యాక్సిమం ఇలా దగ్గరికి హగ్ చేసి మళ్ళీ స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఈ ఆసన హార్ట్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, హార్మోన్స్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. సో కరెక్ట్గా తీసుకుని 10 రౌండ్స్ 20 రౌండ్స్ తీసుకున్నా ఓకే. ఇప్పుడు స్లోగా మళ్ళీ పైనకి వెళ్ళండి, స్పైన్ స్ట్రైట్ తీసుకొని మళ్ళీ చిన్న వాక్ చేసుకుంటూ రండి, మళ్ళీ చిన్న వాక్ తీసుకొని బ్యాక్ వచ్చాక ఇక్కడే టోస్ మీద ఓపెన్ క్లోజ్ తీసుకొని, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, కింద బెల్లిని పైకి పుష్ చేస్తూ తీసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు నిల్చొని స్లోగా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి, కొంచెం కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ తీసుకొని స్లోలీ 1, ఇక్కడ అంతా స్ట్రెచ్ రావాలి మీకు ఫుల్ బాడీకి, 2, 3, 4, 5, ఇది నడుంకి, నెక్కి, వీపుకి అన్నిటికీ కూడా చాలా మంచిది, 7, ఇలా 20 రౌండ్స్ తీసుకుని, 8, ఇలా 20 రౌండ్స్ రావాలి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చేసేయండి ఒక 10 సెకండ్స్, మళ్ళీ ఇంకో 20 రౌండ్స్ తీసుకుని, సో ఓవరాల్గా 40 రౌండ్స్ వస్తాయి. 40 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా చేతుల నుండి స్ట్రైట్ తీసుకోండి. మొత్తం మనకి ఇదంతా స్ట్రైట్ చేసినప్పుడు కంఫర్టబుల్ ఉండాలి, సో కంఫర్టబుల్ ఉండేలా చూసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా భుజంగాసన లాగా, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ బ్యాక్. ఇది కూడా అంతే, నెక్కి, బ్యాక్కి, హార్మోన్స్కి, డైజెషన్కి అన్నిటికీ చాలా మంచిది. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బ్యాక్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్, బ్యాక్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 to 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత మీరు రిలాక్స్ అయిపోవచ్చు. జస్ట్ చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని రైట్ స్లోగా స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది పైన బొత్తి పొట్టను మనం పుష్ చేసుకుంటూ వస్తాం కదా, సో చాలా మంచిది. ఇది కూడా 40 రౌండ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు సూర్య నమస్కారాలు మీ టైంని బట్టి, మీ ఓపికని బట్టి సూర్య నమస్కారాలు చేయాలనుకుంటే ఒక 5 to 6 సెట్స్ తీసుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మనం వాల్ సపోర్ట్ తీసుకుని ఇలాంటి అన్నీ చేస్తున్నప్పుడు మనకు కూడా మంచి ఎనర్జీ అనిపిస్తుంది, డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఓం నమః శివాయ.